వెల్కమ్ టు ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో ఇందుకీ స్థాయిలో కరెంటు కోతలున్నాయి. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించేంతగా పవర్ క్రైసిస్ ఇందుకు ముదిరిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు కరెంటు కోతలతో అల్లాడిపోతోంది ఆంధ్రప్రదేశ్. గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయట దోమల మోతతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. విసనకర్రలతో రాత్రంతా జాగారం చేస్తున్నారు. ఒక ఆసుపత్రిలో టార్చ్ లైట్ వెలుగులో ప్రసవం కూడా చేశారు. మరోవైపు పరీక్షల సీజన్ కావడంతో చదువుకోవడానికి స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో దశల వారీగా రోజుకు 14 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఎండాకాలంతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ జనాలు కరెంటు కోతలతో కూడా సతమతమైపోతున్నారు. పవర్ కట్లతో గ్రామాలు, పట్టణాలు అంధకారంలోకి జారిపోతున్నాయి. రాత్రివేళ గంటల తరబడి కరెంటు పోతూ ఉండటంతో ప్రజల అవస్థలు అన్ని ఇన్ని కావు. ఫ్యాన్ తిరక్క, నిద్ర రాక ప్రజల అగచాట్లు, అటు పరీక్షల సీజన్ కావడంతో చదువుకోలేక విద్యార్థులు సైతం ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పసిపిల్లల తల్లులు రాత్రంతా విసనకర్రలతో గాలి విసురుతూ కూర్చోవాల్సి వస్తోంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, అనకాపల్లి, అలాగే చింతలపూడితో పాటు పలు ఆసుపత్రుల్లో గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ లోటు కారణంగా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరొక రోజు సెలవు ప్రకటించుకోవాలని, నిరంతరాయంగా పనిచేసే ఇండస్ట్రీస్ కూడా తమ అవసరాల్లో 50% విద్యుత్తు మాత్రమే వినియోగించుకోవాలని ఉత్తర్వులిచ్చింది. కర్మాగారాల్లో పగటిపూట సాయంత్రం 6 గంటల్లోపు కేవలం ఒక షిఫ్టే కొనసాగించాలి. అంతరాయం లేకుండా పనిచేసే పరిశ్రమలైతే ఇప్పటి వరకు వినియోగించే విద్యుత్తులో సగమే వాడాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ లో ఏసీల వినియోగాన్ని సగానికి తగ్గించాలి. వ్యాపార ప్రకటనల హోర్డింగ్లు, సైన్ బోర్డులకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్తు వినియోగించడానికి వీల్లేదని ప్రభుత్వం తన ఆదేశాల్లో వెల్లడించింది. పవర్ హాలిడేతో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులంటున్నారు. కార్మికుల ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున దెబ్బపడుతుందని చెబుతున్నారు. ఇక కోవిడ్ కారణంగా 2 ఏళ్ల పాటు పారిశ్రామిక రంగం దెబ్బతింది. ఇప్పుడు పవర్ హాలిడేతో కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అంటున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే ఇక మే నెలలో కరెంటు కోతలు ఇంకెలా ఉంటాయో అర్థం కావడం లేదని పారిశ్రామిక వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇందుకీ విద్యుత్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించేంత విద్యుత్ సంక్షోభం ఎలా తలెత్తింది? ఇందులో అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ను సమకూర్చుకోవడంపై డిస్కంలు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో సుమారు 20% బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. సమ్మర్లో డిమాండ్ 240 నుంచి 250 మిలియన్ యూనిట్ల మధ్య ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం సుమారు 190 ఎంయూల పవర్ వస్తోంది. కనీసం 50 ఎంయూల మేర అదనంగా అవసరమని ముందే తెలుసు. ఎక్స్చేంజీల నుంచి రోజు ఇంత కొనడం ఈజీ కాదు. ఇక వేసవి అవసరాల దృష్ట్యా అదనపు విద్యుత్కు స్వల్పకాలిక పీపీఏలు కుదుర్చుకుని ఉండాల్సిందని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ 235 ఎంయూలు, కానీ డిమాండ్ కు తగ్గట్టు సప్లై లేదు. థర్మల్ విద్యుత్ 89.83 ఎంయూలు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
జల విద్యుత్ 7.78 MUలు జనరేట్ అవుతోంది. ఇక ఇతర వనరుల నుంచి వచ్చేటువంటి విద్యుత్ 3.61 MUలు. పునరుత్పాదక విద్యుత్ 27 MUలుగా ఉంది. ఇక అన్ని వనరుల నుంచి ప్రస్తుతం 130 MUలు కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి 40 నుంచి 50 MUలు అందుతున్నా కూడా మిగిలిన లోటును సమకూర్చుకోవడంలో విద్యుత్ సంస్థలు విఫలమయ్యాయన్నది విమర్శ. రాష్ట్రంలో రోజుకు 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా సరిపడా విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర అవసరాలకు తగినంత కొనలేకపోతున్నామని డిస్కంలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పంటల ముగింపు కాలం, వడగాలుల కారణంగా ఎక్స్చేంజిలోనూ విద్యుత్ అందుబాటులో లేదు. పంట కోతలు ముగిసిన తర్వాత వచ్చే 15 రోజుల్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. గృహ, వ్యవసాయ అవసరాలకు సరఫరాలో ఆటంకం లేకుండా చూసేందుకు పరిశ్రమలకు సరఫరాను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడిస్తున్నారు. కర్నూలు జిల్లాలో విద్యుత్ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఇళ్లకు, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కోత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పరిశ్రమలకు పవర్ హాలిడే కారణంగా సమస్య మరింత జటిలమవుతోంది. కర్నూలు నుంచి ప్రస్తుత పరిస్థితి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా గంటల తరబడి విద్యుత్ కోత విధిస్తున్నారు. పట్టణాల్లో కూడా విద్యుత్ కోత అమల్లోకి వచ్చింది. మండల కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి. అనధికారికంగా ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్ కోత చాలా తీవ్రంగా ఉంది. ఉదయం కరెంటు తీస్తే సాయంత్రం వరకు రాని పరిస్థితి. ఒకవైపు 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. వారు చదువుకోవడానికి కూడా రాత్రి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు వేసవి కారణంగా ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు విద్యుత్ కోత ఉంటుందో ప్రజలకు తెలియని పరిస్థితి. మరోవైపు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో పరిశ్రమలు యాజమాన్యం కావచ్చు, అట్లాగే కార్మికులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పరిశ్రమలు నడిస్తేనే కార్మికులకు ఉపాధి ఉంటుంది. కర్నూలు జిల్లాలో దాదాపు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే ప్రస్తుతం 12 మిలియన్ యూనిట్లు వరకు విద్యుత్ సరఫరా అవుతోంది. అంటే దాదాపు 3 నుంచి 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ షార్టేజ్ ఉంది. దీంతో విద్యుత్ కోత అమలు చేస్తున్నారు. జిల్లా మొత్తం మీద 16,45,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 2 లక్షల విద్యుత్ కనెక్షన్లు వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. 12,60,000 విద్యుత్ కనెక్షన్లు ఇళ్లకు ఉన్నాయి. ఇక 1,39,000 కనెక్షన్లు వాణిజ్యపరమైన కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నిటి కూడా దాదాపు విద్యుత్ కోత కారణంగా సఫర్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే విద్యుత్ సరఫరా లేక ఇళ్లలో సఫర్ అవుతున్నారు. రేపటి నుంచి పరిశ్రమలకు కూడా ఈ సమస్య రాబోతోంది. ప్రస్తుతం మనం కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమలో ఉన్నాం. దీని పక్కనే వరసిద్ధి వినాయక ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఇది. ఇక్కడ పక్కనే అల్యూమినియం ఇండస్ట్రీ కూడా ఉంది. చిన్న పరిశ్రమలు కూడా ఇప్పుడు ఐస్ ఫ్యాక్టరీలు కావచ్చు, వీటన్నిటి కూడా ఇప్పటికే చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. భారీ పరిశ్రమలకు కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని ఫ్యాక్టరీల యజమానులు చెబుతున్నారు. ఐస్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ అయితే 24 అవర్స్ రన్ కావాల్సి ఉంటుంది. వాటికి తీవ్ర సమస్యగా ఉంది. ఇక విద్యుత్ కోత కారణంగా ఎలాంటి ప్రభావం ఉంది, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మనకు వరసిద్ధి వినాయక యజమానితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి విద్యుత్ కోత ఎఫెక్ట్ మీకు ఏమైనా ఉందా? సెకండ్ సాటర్డే అందువలన విద్యుత్ కోత ఉంది. వర్కర్స్ పని లేకపోయింది. వర్కర్స్ ఇంటికి పోయినారు. వాళ్ళకు కూడా ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఈ 2 సంవత్సరాల్లో కరోనా వలన ఇంకా చాలా ఇబ్బంది పడినాము. ఇప్పుడు కరెంటు వలన ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు సెకండ్ సాటర్డే వలన. ఈ పవర్ హాలిడే అమలు చేస్తే మీకు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? కరెంటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుందా? ఎఫెక్ట్ అవుతుంది. వర్కర్స్కి జీతాలు ఇవ్వాలా, కరెంటు ప్రొడక్షన్ రాదు. ప్రొడక్షన్ రాకపోతే అన్ని రకాలుగా ఇబ్బంది లేదు. చెప్తున్నది ఉత్పత్తి తగ్గిపోతుంది, దానివల్ల ఆర్థికంగా నష్టపోతామని చెప్తున్నారు. దాంతోపాటు పవర్ లేకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది, కూలీలకు ఉపాధి కల్పించలేము, వారు కూడా నష్టపోతారని ఫ్యాక్టరీ యజమాని చెబుతున్నారు. కొంతమంది మహిళా కూలీలు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఉందమ్మా? కరెంటు బాగానే వస్తుందా? ఎట్లా ఉంది?
కరెంట్ అంటే అప్పుడప్పుడు పోతే ఇక్కడ ఒక గంట పోయిందంటే ఒక గంట మళ్ళీ హీటింగ్ పెట్టుకోవాలా. హీటింగ్ పెట్టుకోవాలంటే 2 గంటలు వేస్ట్ అవుతుంది. ఒక అర్ధ గంట పోయిందనుకో గంట వేస్ట్ అవుతుంది. దానివల్ల మాకు ఇబ్బంది. కూలి వాళ్ళకు ప్రొడక్షన్ వస్తేనే డబ్బులు, లేకుంటే ఇంత తక్కువ వచ్చింది అని అట్లా ఓనర్కు నష్టం, ఇట్లా మాకు నష్టం. మొత్తం మీద ఆ విద్యుత్ కోత అనేది ప్రజల జీవితాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు. పారిశ్రామిక నగరం విశాఖపై పవర్ హాలిడే ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఇక జిల్లాలో సుమారు 8,000 కంపెనీలుండగా 40,000 మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. హాలిడే సమయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ వాడితే ఫైన్లు విధిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థ నోటీసులు పంపించింది. ఒక్క గాజువాక ఆటోనగర్లోనే 1,100 కంపెనీలుండగా చాలా పరిశ్రమలు పగటిపూట మూతపడ్డాయి. పవర్ హాలిడే వల్ల ఎదురయ్యే ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన పవర్ హాలిడే ప్రభావం చిన్న మధ్య తరహా పరిశ్రమలపైన తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 8,000 వరకు ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉండగా ఇవన్నీ కూడా ప్రస్తుతం నిలిచిపోయిన పరిస్థితి. గాజువాక ఆటోనగర్లో నిత్యం రోలింగ్ మిల్స్ కానీ లేదా ఇతర పరిశ్రమలు కానీ కలకలాడుతుండేవి. నిత్యం ఇక్కడ వేలాది మంది కార్మికులు పనిచేస్తుండేవారు. ఏదైతే యాజమాన్యాలు ఉంటాయో యాజమాన్యాలని కూడా ఇవాళ రోలింగ్ మిల్స్ కానీ లేదా ఇతర పరిశ్రమలన్నీ కూడా మూసుకొని కూర్చున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఉంటుంది కానీ వారికి ఉత్పత్తి చేయడానికి సాధ్యం కాని పరిస్థితి ఉంది. దీంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర యాజమాన్యాలు ఉన్నారు. సరే, ఎలాంటి ఇంపాక్ట్ మీ మీద ఉంది? ఈ పవర్ హాలిడే ప్రకటించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? సార్, మాది ఒక అల్యూమినియం ఇండస్ట్రీ అండి. ఇది ఒక క్యాస్టింగ్ దగ్గర నుంచి మొదలవుతుందండి. అంటే మెటల్ మేము కరగపోసి అందులోంచి షీట్ తీసి వెసలు తయారు చేస్తాం. సో మా ఈ ప్రాసెస్కి ఏంటంటే మేము మార్నింగ్ 5 o'clock మేము ఇది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్క యూనిట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ పవర్ హాలిడే వలన, ఈ 2-3 రోజుల పవర్ హాలిడే వలన వర్కర్స్కి మేము ఉపాధి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. తర్వాత ఏమో ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ కూడా స్కిల్డ్ వర్కర్స్ అండి. ఎందుకంటే వాళ్ళు వేరే పనికి చేయలేరు, అలాగని చెప్పి వేరే వాళ్ళని తర్వాత ఇక్కడికి వచ్చి పని చేయించలేము. సో ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ ఉపాధి కోల్పోతున్న కూడా వీళ్ళు ఏంటంటే ఈ ఖాళీ సమయాల్లో వ్యసనాలకు కూడా ఇదయ్యి తర్వాత ఏమో వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నం అవుతాయండి. ఎందుకంటే ఖాళీగా ఉన్న వర్కర్ కూడా ఏం చేస్తాడంటే ఏదో రూపంలో దేనికైనా బానిస ఇదే అవుతాడు. మొత్తం వ్యవస్థ అంతా చిన్న భిన్నం అవుతుందండి. సో అలాగా పరిశ్రమ కూడా ఇబ్బంది అవుతుందండి. మీరు గాజువాక ఏరియాలో ఏ ఇండస్ట్రీ నడుపుతున్నారు? ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అంటే మాది డి బ్లాక్, ఇదే గాజువాక ఆటోనగర్లో డి బ్లాక్లో మా ఇండస్ట్రీ ఉందండి. మేము చెప్పేది ముఖ్యంగా మన ఈ యొక్క పవర్ హాలిడే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి మేము అడిగేది ఒకటే, పవర్ హాలిడేతో మీరు ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళని నిజంగా పవర్లెస్ చేసి నిర్వీర్యం చేసి మమ్మల్ని కంపెనీలు మూసుకునే పదంగా నడిపిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అభివృద్ధి పదంలో ఆ రాష్ట్రాన్ని కానీ వీళ్ళు కానీ చేద్దాం. ఎందుకంటే ఈ రోజున ఇందాక తమ్ముడు చెప్పినట్టు 2.5 సంవత్సరాల కరోనా టైంలో కూడా ఎంతో ఆర్థికంగా చిదిగిపోయిన ఈ టైంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అప్పులు తెచ్చుకొని మళ్ళీ వ్యాపారాలు తిరిగి మొదలై, ఎందుకంటే అంత స్కిల్ లేబర్, ఈ స్కిల్ లేబర్ని కరోనా టైంలో మనం నిలుపుకోవాలి అంటే వాళ్ళ జీతాలు ఇచ్చుకొని మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తరుణంలో ఈ రోజున ఇలాంటి పవర్ హాలిడే ప్రకటించి 3 రోజుల పాటు మేము కానీ వ్యాపారం, ఎందుకంటే ఆల్రెడీ చిన్న పరిశ్రమలు ఏంటంటే ఓన్లీ డే టైంలో జనరల్ షిఫ్ట్లో మ్యాక్సిమం రన్ అవుతాయి. అలాంటిది ఆ టైంలో పవర్ లేదు. ఆల్మోస్ట్ వారానికి 7 రోజులు 3 రోజులు లేకపోయేసరికి 30% ఆఫ్ ద డే 30% ఆఫ్ ద ఇన్ ఏ వీక్లో మనకి ప్రొడక్షన్ పోతే ఏ విధంగా పోయినాయి. అదేవిధంగా జనరేటర్లతో నడుపుకుందామంటే ఈరోజు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, రా మెటీరియల్ రేట్లు పెరిగిపోయినాయి. సో అన్ని విధాలుగా అన్ని రకాల ఇబ్బందులు ఈరోజు చిన్న పరిశ్రమలకు వస్తున్నాయి. కాబట్టి మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇందాక ట్యాక్సేషన్ హాలిడే, పవర్ హాలిడే కాకుండా ట్యాక్సేషన్ హాలిడే వెసులుబాట్లు ఇలాంటి కొత్త తీసుకొచ్చి మరింత మంది వీళ్ళందరూ ముందుకు వచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాం. మా లక్ష్యాలను మేము చేరుకోలేకపోతున్నాం. ఒకవైపు ఇండస్ట్రియల్ వర్గాలు చెప్తుంటే మరోవైపు జీతాలు వస్తాయో రావో, ఎక్కువ కాలం దాదాపుగా నెలలో ఎక్కువ రోజులు పవర్ హాలిడే ఉంటే మాకు జీతాలు వస్తాయో లేదా అనే ఆందోళన అయితే కార్మికుల నుంచి వ్యక్తమవుతోంది. ఓవరాల్గా ఇండస్ట్రీ అయితే చాలా సఫర్ అవుతున్న పరిస్థితిని వాళ్ళ మాటలను బట్టి మనకు తెలుస్తోంది. కెమెరామెన్ శ్రేష్ఠ రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం. విద్యుత్ సంక్షోభంపై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది భారత పరిశ్రమల సమైక్య. అకస్మాత్తుగా పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. కోవిడ్ తర్వాత కోలుకుంటున్న పరిశ్రమలకు మరోసారి ఇబ్బందులు మొదలయ్యాయని సీఐఐ లేఖలో స్పష్టం చేస్తుంది. పారిశ్రామిక వర్గాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఫెర్రో అలైస్, ఫార్మా, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా పవర్ హాలిడేతో చాలా నష్టం జరుగుతుందని వివరించింది. ఇక అదే జరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా 40% మంది ప్రభావితమవుతారని సిఐఐ సర్కార్కు రాసిన లేఖలో వెల్లడించింది. విద్యుత్ సంక్షోభం ముదిరితే పరిశ్రమలు మూతపడ్డం ఖాయమంటున్న సిఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ తిరుపతి రాజుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పవర్ హాలిడేతో పారిశ్రామిక వర్గాల్లో అలజడి పెరుగుతోంది. ఫార్మాతో పాటు ఇతర ముఖ్య పరిశ్రమలు కూడా షట్డౌన్ చేసుకోవాల్సిన వాతావరణం ఏర్పడుతున్న ఆందోళన క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు డీజిల్ ద్వారా పవర్ను ఉత్పత్తి చేసుకుని పరిశ్రమలు నడపడం అంటే సాధ్యం కాదని చెప్తున్నారు. గతంలో కోవిడ్లో కూడా ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కోలేదు. తొలిసారి పరిశ్రమలకు సంబంధించిన తీవ్రమైన ఇబ్బందులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిఐ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి రాజు గారు. తిరుపతి రాజు గారు, ఈ రోజు వాతావరణం ఎట్లా ఉంది? అంటే పరిశ్రమలు నడపలేం, దాదాపుగా యూనిట్కి 25 రూపాయలు పడుతుంది డీజిల్తో రన్ చేస్తే అంటున్నారు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ సడన్ గా ప్రకటించినటువంటి పవర్ కట్, దాని మీద అవగాహన ప్రభుత్వం సక్రమంగా తీసుకోకపోవటం వలన సంభవించింది. దీనివల్ల బేసికల్ గా ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ సఫర్ అవుతాయి. పవర్ లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా నడిచే అవకాశం లేదు. అందులో కేటగరైజేషన్ ఆఫ్ పవర్, కొన్ని యూనిట్లు 24 అవర్స్ నడుస్తాయి. కొన్ని యూనిట్లలో ఈ రోజు ఒక ప్రొడక్షన్ ఇస్తే 3 రోజుల తర్వాత ప్రొడక్ట్ వస్తుంది. దాన్ని సడన్ గా ఆపు చేయమంటే జరిగే పని కాదు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. మేము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తరఫున ఈ విషయాలు చీఫ్ సెక్రటరీ గారికి అలాగే ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాము. ఇలా సడన్ గా ప్రకటించడం వలన ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నటువంటి ఇండస్ట్రీపై మీద మరీ ఒక దెబ్బేసే మట్టికి తేరుకునే పరిస్థితి రాదు. ఇలా తేరుకునే పరిస్థితి కనుక వస్తే ఈ కార్మికులు రోడ్డు పాలవలసి వస్తుంది. అలాగే రాష్ట్రం యొక్క ఎకానమీ కూడా అద్వైతమైన స్థితికి జారిపోయే పరిస్థితులు ఎదురుగుండా కనపడుతూనే ఉన్నాయి. అంటే ఇప్పటికి ఉన్న ఈ విద్యుత్ కోతల వలన ఎంతమంది కార్మికుల మీద ప్రభావం పడుతుంది? నిజంగా ఇదే క్రైసిస్ గానీ కొనసాగితే పరిశ్రమలు నిర్వహించే పరిస్థితి ఉంటుందంటున్నారు. ఈ రాష్ట్రంలో దగ్గర 40% ప్రజలు ఇండస్ట్రీ మీద, వ్యవసాయ ఇండస్ట్రీ డైరెక్ట్ మీద ఆధారపడినాయి. ఎప్పుడైతే ఈ సక్రమాలు ఆగిపోతాయో 40% ప్రజలకి ఆదాయం పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తీసుకొచ్చి పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు ఇది ఎవరు కూడా ఆర్థికంగా స్థిరంగా లేరు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతల నియంత్రణ నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే పరిశ్రమలు నడపలేమని సిఐఐ ప్రతినిధులు చెప్తున్నారు. ప్రధానంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త స్థిమితపడుతున్న పరిశ్రమలకు మరోసారి కరెంటు కోతల వల్ల తీవ్రమైన నష్టం అవుతుంది. దాదాపుగా 40% మంది పరిశ్రమల మీద ఆధారపడిన వాళ్ళంతా రోడ్డున పడే ప్రమాదం ఉంది. అనేక పరిశ్రమలు షట్డౌన్ అయిపోతాయి కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బాగా ఇమీడియట్ గా కూరుకోవాలి. దీన్ని ఎట్టి పరిస్థితులను కూడా ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని పరిశ్రమ వర్గాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం. ఏపీలో విద్యుత్ కోతలపై డిస్కంల వాదన మాత్రం మరోలా ఉంది. వేసవి కారణంగా భారీగా విద్యుత్ వినియోగం పెరిగిందని చెబుతున్నారు అధికారులు. కరోనా తర్వాత ఫుల్ స్వింగ్ లో పరిశ్రమలు పనిచేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. వ్యవసాయ వినియోగం అత్యధికంగా పెరిగిందని వివరిస్తున్నారు. అందుకే డిమాండ్ కు తగ్గట్టు సప్లై రీచ్ కావడం లేదని చెబుతున్నారు. ఇక ఇందుకు ఒక కారణం అంతర్జాతీయంగా బొగ్గు కొరత, దేశీయంగా బహిరంగ మార్కెట్లో లభ్యత లేకపోవడం కారణమని అంటున్నారు. విద్యుత్ కొనుగోళ్లకు భారీగా డిమాండ్ పెరగడంతో 6,000 ఉండే టన్ను బొగ్గు 17,000 నుంచి 40,000 చేరుకుందని చెబుతున్నారు. అందుకే బొగ్గు టెండర్లు పిలవలేకపోతున్నామన్నారు అధికారులు. ఏపీలో కరెంటు కోతలపై అటు జనం ఇబ్బందులు, ఇటు విపక్షాల విమర్శలతో పవర్ కట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఇంధన శాఖ అధికారులు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్ అంటున్నారు. కోవిడ్ తర్వాత ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందని అంటున్నారు. పరిశ్రమలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణంగా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందని చెబుతున్నారు. డిమాండ్ సప్లై మధ్య అంతరాన్ని పూడ్చేందుకు గాను బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తుందని అన్నారు. జాతీయ ఎక్స్చేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చిందని వివరించారు. చూస్తున్నది ఎర్లీ సమ్మర్ రావడం జరిగింది. మార్చి మాసం నుంచే ఎండలు తీవ్రంగా ఉండడము, వినియోగం పెరగడము జరిగింది. వినియోగం అంటే బోత్ డొమెస్టిక్ కానీ, కమర్షియల్ కానీ, ఇండస్ట్రియల్ కానీ అన్ని సెక్టార్లో కూడా మనకు వినియోగము పెరిగింది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే 2020 సంవత్సరము మార్చి, ఏప్రిల్ మాసంతో కంపేర్ చేస్తే అప్పుడు వినియోగము 160-170 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండింది. ఎందుకంటే అప్పుడు COVID-1 లాక్డౌన్ ఉండడం జరిగింది మార్చి, ఏప్రిల్లో.
సో లాక్డౌన్ కారణంగా ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంతా కూడా ఆల్మోస్ట్ జీరోకి వచ్చింది. కమర్షియల్ యాక్టివిటీ కూడా చాలా మటుకు జీరో అయింది. సో గృహ వినియోగం మాత్రమే ఉండింది కాబట్టి, గృహము మరియు వ్యవసాయ వినియోగం ఉండింది కాబట్టి 160 నుంచి 170 ఉంది. ఆ తర్వాత సంవత్సరం 2021 మార్చి ఏప్రిల్లో కూడా కొంత వినియోగం పెరిగింది. ఎందుకంటే కొన్ని ఇండస్ట్రీస్ 50% దాకా రివైవ్ అయినాయి. సో అప్పుడు వినియోగము 200 నుంచి 210 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. కానీ ఈ సంవత్సరము కోవిడ్ లేదు, ప్లస్ ఎకనామిక్ యాక్టివిటీ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ పీక్ అన్నమాట. మార్కెట్స్ అన్ని కూడా భూమిలో ఉన్నాయి. సో అటు ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితేనేమి, సర్వీస్ సెక్టర్ అయితేనేమి, స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్ని కూడా రివైవ్ అయినాయి. అండ్ దే ఆర్ వర్కింగ్ టు దేర్ మ్యాక్సిమం కెపాసిటీ.